ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ మూవీని రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ప్రారంభించగా నిమిషాల్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. గబ్బర్ సింగ్ రిలీజ్ కు ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇంత రెస్పాన్స్ రావడం వెనుక పవర్ స్టారే కారణమని ఫ్యాన్సే అంటున్నారు. రీజన్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మానియా పట్టుకుంది. ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ మొట్టమొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా అభిమానులు సెప్టెంబర్ 2వ తేదీన ఆయన పుట్టినరోజు వేడుకలను కనీ విని ఎరుగని రీతిలో జరుపుకునేందుకు సన్నాహాలు చేసుకున్నారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన గబ్బర్ సింగ్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా సెప్టెంబర్ 2న విడుదల చేయబోతున్నారు. అందుకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. మొదట విజయవాడలో పలు షోస్ కి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా అవి హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి. వారం రోజుల ముందు ఒక సినిమాకి, అది కూడా రిలీజ్ మూవీకి ఈ స్థాయి బుకింగ్స్ జరగడం ఇదే తొలిసారి. హైదరాబాద్ లో అడ్వాన్స్ బుకింగ్స్ చూసుకుంటే ఈ బుకింగ్స్ కి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నిమిషాల వ్యవధిలోనే టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడైపోయాయి. సగటున నిమిషానికి 4000 టికెట్లు అమ్ముడైపోయాయి. ఇది ఆల్ టైమ్ రికార్డ్ గా చెప్తున్నారు. మరోవైపు నేచురల్ స్టార్ నాని మూవీ సరిపోదా శనివారం అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించి 4 రోజులైంది. గబ్బర్ సింగ్ తో పోల్చి చూస్తే సరిపోదా శనివారం కాస్త వెనకబడే ఉంది. గబ్బర్ సింగ్ ఊపు చూస్తుంటే రిలీజ్ టైంకు 5 లక్షల టికెట్లు సేల్ అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ వర్గాలంటున్నారు. కేవలం సెప్టెంబర్ 2నే కాకుండా చాలా సెంటర్స్ లో సెప్టెంబర్ 1 నుంచే గబ్బర్ సింగ్ ని ప్రదర్శించబోతున్నారు. ఇదిలా ఉండగా ఓవర్సీస్ లో ఈ చిత్రం రిలీజ్ సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ ప్రీ సేల్స్ ని వారం రోజుల ముందే అధిగమించేసింది. అక్కడి ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఇప్పటి వరకు ఓవర్సీస్ మొత్తం మీద $30,000 గ్రాస్ కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయట. ఒక్క నార్త్ అమెరికా నుండే ఈ సినిమాకి సెప్టెంబర్ 2 వచ్చేలోపు $1,00,000కు పైగా గ్రాస్ వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం కేవలం మొదటి రోజే ఈ చిత్రానికి ఓవర్సీస్ నుండి 2 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందట. భవిష్యత్తులో ఈ రికార్డుని కొట్టడం అంత తేలికైన విషయం కాదని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇకపోతే ఈ గబ్బర్ సింగ్ మూవీ కేవలం తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ లో మాత్రమే కాదు, రెస్ట్ ఆఫ్ ద ఇండియాలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా ఉన్నాయట. చూడాలి మరి రిలీజ్ అవ్వనున్న గబ్బర్ సింగ్ మళ్ళీ ఎన్ని రికార్డ్స్ ని బద్దలు కొట్టబోతుందో అని. ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ను హీరోగా చూడడం లేదు, దేవుడిగా చూస్తున్నారు. అందుకేనేమో పవన్ సినిమా అంటే ఫ్యాన్స్ కు ఫుల్ పూనకాలే.